హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ మోహన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా మీరు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయినట్టయితే మిడిల్ క్లాస్ మోహన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వండి. మీ టీసీఎస్ ప్రిపరేషన్కి డెఫినెట్గా మన పేజ్ అనేది హెల్ప్ అవుతుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు మనం డే 3 క్వశ్చన్ నెంబర్ 3లో ఉన్నాం. ఈరోజు అడ్వాన్స్ కోడింగ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో ఫర్ టీసీఎస్ మనం యూజ్ చేసే లాంగ్వేజ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి మన అడ్వాన్స్ కోడింగ్ క్వశ్చన్ని సాల్వ్ చేయబోతున్నాం. సో మీ కరస్పాండింగ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో దట్ మీకు ఈజీగా మీ ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసినా మీరు ఈజీగా చేయొచ్చు. సో ఈరోజు మనం డే 3లో ఏ ప్రోగ్రామింగ్ చెప్పుకోబోతున్నాం అంటే అరే బేస్డ్ అర్థమెటిక్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయబోతున్నాం. సో గ్రాడ్యువల్గా మనం మీడియం లెవెల్, బిలో యావరేజ్ లెవెల్ అరే ప్రాబ్లమ్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ అరే ప్రాబ్లమ్స్ వరకు డే బై డే ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్దాం. సో హీర్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. అండ్ మనకి అందరికీ తెలుసు, ముందే నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని చదవను. ఫస్ట్ ఏం చేస్తాను, మనకి తెలిసింది బెస్ట్ ఏంటంటే ఫస్ట్ శాంపిల్ ఇన్పుట్ అవుట్పుట్స్ గురించి మాట్లాడతాను. ఎప్పుడైతే శాంపిల్ ఇన్పుట్ అవుట్పుట్స్ గురించి మాట్లాడామో మనకి ప్రాబ్లమ్స్ చేయడం ఈజీ అయిపోతుంది కదా. సో ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఏం చేస్తానంటే ఫస్ట్ లైన్ కంటైన్స్ 2 స్పేస్ సపరేటెడ్ బై ఇంటీజర్ ఎన్ అండ్ కే. సో మనం ఇన్పుట్ ఇచ్చేటప్పుడు ఎన్ అండ్ కేని రీడ్ చేసుకోవాలి అండ్ అవి స్పేస్ సపరేటెడ్ అయి ఉండాలి. ఈసారి కామా కాదు, స్పేస్ సపరేటెడ్. సో నెక్స్ట్ ద సైజ్ ఆఫ్ ది అరే అండ్ ద టార్గెట్ వాల్యూ. సో ఎన్ అనేది సైజ్ ఆఫ్ ది అరే అవుతుంది, టార్గెట్ వాల్యూ కే అవుతుంది. ఈ టార్గెట్ వాల్యూ దేనికి? అండ్ ద సెకండ్ లైన్ కంటైన్స్ ఎన్ స్పేస్డ్ సపరేటెడ్ ఇంటీజర్స్ ఆఫ్ అరేస్. సో ఓకే, ఒక అరేని కూడా తీసుకోవాలి. ఆ ఎన్ ఎలిమెంట్స్ డేటా టైమ్స్ మనం తీసుకోవాలి కదా. ఆ డేటా ఐటమ్స్ లేదా లిస్ట్ ఐటమ్స్ మనం ఈ అరేలో స్టోర్ చేసుకుంటాం. దానికి నేమ్ ఏమేమన్నాడు అంటే ఏఆర్ఆర్ ఇమ్మన్నాడు. ఓకే, శాంపుల్ ఇన్పుట్ ఎలా ఉంటుందంటే 5 స్పేస్ 2 అని ఇచ్చాడు. 5 స్పేస్ 2 అన్నప్పుడు ఏమవుతుంది, 5 వాల్యూ ఎన్లో స్టోర్ అవ్వాలి, 2 వాల్యూ కేలో స్టోర్ అవ్వాలి. సో దీస్ ఆర్ ద ఇంటీజర్స్ వీ హ్యావ్ టు యూస్. అండ్ ఎరే స్టోర్ అవ్వాలి కదా, దానికి ఏఆర్ఆర్ ఆఫ్ ఎన్ తీసుకోవాలన్నమాట మనం. సో 5 ఎలిమెంట్స్ స్టోర్ చేసుకోవాలి. శాంపుల్ అవుట్పుట్ ఏమొచ్చింది, 3 వచ్చింది. అసలు ఈ 3 రావడానికి ఇక్కడ ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. కాబట్టి మనం ఒకసారి మళ్ళీ క్వశ్చన్లోకి వెళ్దాం సో దట్ మనకి కొంచెం అర్థమవుతుంది. సో క్వశ్చన్ ఏంటి, యూ విల్ బీ గివెన్ అన్ అరే ఆఫ్ ఇంటీజర్స్ అండ్ టార్గెట్ వాల్యూ, డిటర్మైన్ ద నెంబర్ ఆఫ్ పేర్స్ ఆఫ్ అరే ఎలిమెంట్స్ దట్ ఆర్ హ్యావింగ్ డిఫరెన్స్ ఈక్వల్ టు టార్గెట్ వాల్యూ. సో ఇక్కడ క్వశ్చన్లోనే క్లియర్గా మనకి ఇచ్చాడు ఏంటి, ఇప్పుడు ఎన్ అనే ఒక నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా అరేలో. ఈ అరే ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్నది ఏబిసిడిఈ అనుకుందాం. ఓకే, ఒక 5 ఎలిమెంట్స్. వాడు టార్గెట్ వాల్యూ ఇచ్చాడు కే అని. సో ఎప్పుడైతే ఒక 2 వాల్యూస్ ఒక డిఫరెన్స్ కే అవుతుందో అలాంటి పేర్స్ ఎన్ని ఉన్నాయని ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏకి బీకి డిఫరెన్స్ కే వచ్చింది, ఇది ఒక పేరు. అలాగే సికి డికి డిఫరెన్స్ కే వచ్చింది, సెకండ్ పేరు. అలాగే బీకి సికి డిఫరెన్స్ కే వచ్చింది, థర్డ్ పేరు. ఇలాంటి ఎన్ని పేర్స్ ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గివెన్ అరే 1 2 3 4 అండ్ ద టార్గెట్ వాల్యూ ఇస్ 1. వీ హ్యావ్ 3 వాల్యూస్ మీటింగ్ ద కండిషన్. ఏంటి, 2 - 1 డిఫరెన్స్ తీసుకోవాలి. ఎప్పుడు మనం సబ్ట్రాక్షన్ కాదు, ఇక్కడ డిఫరెన్స్ ఏంటి, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా డిఫరెన్స్ ఎప్పుడు 1 వస్తుంది, రైట్. సో 2 - 1 1 వచ్చింది, 3 - 2 1 వచ్చింది, 4 - 3 1 వచ్చింది. ఇలాంటి పేర్స్ ఎన్ని ఉన్నాయని ఫైండ్ అవుట్ చేయాలి మనం. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అవుట్పుట్ 1 5 3 4 2 వచ్చినప్పుడు మనకు అవుట్పుట్ 3 ఎందుకు వచ్చింది, 1 5 3 4 2. మన టార్గెట్ ఏంటి 2. 1కి 3కి డిఫరెన్స్ ఎంత, 2. సో ఒక పేరు వచ్చింది. నెక్స్ట్ 5కి 3కి, ఎస్ 5కి 3కి డిఫరెన్స్ ఎంత, 2. అలాగే 4కి 2కి డిఫరెన్స్ ఎంత, 2. సో మన టార్గెట్ ఎన్నిసార్లు రీచ్ అయ్యాం, 3 టైమ్స్ రీచ్ అయ్యాం. అందుకే అవుట్పుట్ 3 అని వచ్చింది. ఇప్పటికి మనకి ప్రాబ్లం అండర్స్టాండింగ్ కొంచెం అర్థమైంది కదా. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ ఇంటిజర్స్ క్లియర్గా మెన్షన్ చేసాడు చూడండి. కే వాల్యూ తీసుకోవాలి, ఎన్ వాల్యూ తీసుకోవాలి, అలాగే ఏఆర్ఆర్ వాల్యూ తీసుకోవాలి. సో మనం ఏ డౌట్స్ పెట్టుకోకుండా ఇంకా డైరెక్ట్గా మనం విజువల్ స్టూడియో కోడ్లోకి వెళ్ళిపోదాం. సో నేను ఆల్రెడీ చెప్పాను, పైథాన్ యూజ్ చేసుకుని ప్రోగ్రామ్ అనేది సాల్వ్ చేస్తున్నాను. మీరు మీ కరస్పాండింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైనా తీసుకోవచ్చు. సో నాకు 2 వేరియబుల్స్ కావాలి. ఫస్ట్ ఎన్ కామా కే ఈజ్ ఈక్వల్ టు, నేను ఎప్పుడు కూడా 2 వేరియబుల్స్ అట్ ఎ టైం తీసుకుంటున్నప్పుడు సపరేటెడ్ బై కామా, సపరేటెడ్ బై స్పేస్ అన్నప్పుడు ఎప్పుడు మనం లిస్ట్ కింద తీసుకుని ఇంట్ ఐ ఇస్తాము. సో హియర్ నేను కూడా ఐ ఇస్తున్నాను, ఇంట్ ఐ.
సో ఫర్ ఈ ఐన్ రేంజ్ ఇన్పుట్ ఫంక్షన్ తీసుకోవాలి కదా. సో ఇన్పుట్ ఫంక్షన్ డాట్ మనకి స్ప్లిట్ అవ్వాలి. స్ప్లిట్ అవ్వడానికి యూజ్ చేసే మెథడ్ ఇది. అండ్ స్ప్లిట్ మెథడ్లో మనం యూజ్ చేసేది సపరేటెడ్ బై, ఇప్పుడు స్పేస్ కదా, అందుకే చిన్న స్పేస్ ఇచ్చాను. సో ఎర్లియర్ కోడ్స్ మీరు ఆల్రెడీ నా ప్రీవియస్ 2 days కోడ్ చూడకపోతే ఇప్పుడు చూడండి. అప్పుడు కామా రిక్వైర్మెంట్ వచ్చింది కాబట్టి ఇక్కడ డబుల్ కొటేషన్ అనేది కామా ఇచ్చామండి. ఇప్పుడు స్పేస్తో సపరేట్ చేయమంటాడు కాబట్టి స్పేస్ ఇచ్చాను. సో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ గుర్తుంటే మన ప్రాబ్లమ్ సాల్వింగ్ చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఏంటి, ఎన్ వాల్యూ అనేది ఎరే యొక్క లెంత్ అవ్వాలి. ఇప్పుడు నేను ఎరేని కూడా తీసుకోవాలి, కానీ వాడు ఎరే ఏమని చెప్పాడు, మీరు ఇచ్చే ఎరే ఎలా ఉండాలంటే 1 2 3 4 5 అని స్పేస్ ఇవ్వాలి ఒక లైన్లోనే. సో సింగిల్ లైన్లో ఎరేని మనం ఇన్పుట్ కింద తీసుకోవాలంటే మనకు తెలుసు ఆల్రెడీ మ్యాప్ ఫంక్షన్ యూజ్ చేయాలని కదా. సో పైథాన్లో మ్యాప్ ఫంక్షన్ అని ఉంది. అది ఎందుకు యూజ్ చేస్తాం అంటే సింగిల్ లైన్ లిస్ట్ని ఇన్పుట్ తీసుకోవడానికి యూజ్ చేస్తాం. సో అరే అంటే లిస్ట్ కింద రిక్వైర్డ్ అనమాట పైథాన్లో. సో లిస్ట్ ఫంక్షన్ తీసుకుని ఇందులో మ్యాప్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. సో మ్యాప్ మెథడ్లో మనం తీసుకునేవి ఇన్పుట్ టైప్ కాబట్టి ఇన్పుట్ అని ఇవ్వండి. నెక్స్ట్ ఇన్పుట్ ఫంక్షన్ ఇచ్చి, సో మనం తీసుకున్న ఇంటీజర్ టైప్ కాబట్టి ఇంట్ అని ఇచ్చాను. నెక్స్ట్ ఇన్పుట్ డాట్ స్ప్లిట్ చేయాలి డేటాని ఎప్పుడు. సో స్ప్లిట్ ఫంక్షన్ కూడా తీసుకున్నాను. ఓకే, అయిపోయింది. కానీ మీరు ఇలా వదిలేశారు అనుకోండి, చేసే మిస్టేక్ ఏంటో తెలుసా, ఇక్కడ అవుట్పుట్లో మీరు ఎన్ని లిస్ట్ ఐటమ్స్ ఇస్తే అన్నీ వచ్చి స్టోర్ అయిపోతాయి. కానీ మనకి ఏంటి, ఎన్ అనే ఒక రేంజ్ వరకు మాత్రమే తీసుకోవాలి. ఎన్ దాటిన తర్వాత మనకి అసలు ఎలిమెంట్స్ తీసుకోకూడదు, అంతే కదా. సో దానికోసం ఏం చేయాలంటే ఇక్కడ లిస్ట్ ఎండింగ్లో మీరు స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చి కాలన్ ఇచ్చి ఎన్ ఇవ్వాలి. సో ద ఎండ్ మ్యాక్సిమం ఇండెక్స్ ఎంత అవుతుందంటే ఎరేకి ఎన్ అవుతుంది అనమాట. ఇది పైథాన్లో మనం రిప్రజెంట్ చేసే మెథడ్. సో ఇప్పుడు వరకు మనం కోడ్ అయితే ఇన్పుట్కి రాసాం. ఇప్పుడు మనం వచ్చే ఇన్పుట్ నుంచి డేటాని కావాల్సిన కే వాల్యూతో కంపేర్ చేసి మనం అవుట్పుట్ని ప్రింట్ చేయాలి కదా. సో మనకు ఆల్రెడీ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫంక్షన్స్ యూజ్ చేసి చేస్తాను. సో ఫంక్షన్స్ ట్రై చేద్దాం. ఆ ఫంక్షన్ నాకు రిటర్న్ ఏం చేస్తుందంటే కే టార్గెట్ వాల్యూకి ఎన్ని ఎలిమెంట్స్ మ్యాచ్ అయ్యాయి. సో నేనేం చేస్తానంటే ఆ రిజల్ట్ని స్టోర్ చేసుకుంటాను. ఎలా అంటే ఎరే డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసే ఫంక్షన్ అనమాట. మరి ఆ ఫంక్షన్కి ఇన్పుట్స్ ఏమి ఇవ్వాలి, కే వాల్యూని పాస్ చేద్దాం, అలాగే ఎరే వాల్యూని కూడా పాస్ చేద్దాం. ఆ రిటర్న్ మనకి వచ్చేది రిజల్ట్ కాబట్టి ఆ రిజల్ట్ని ప్రింట్ చేయడానికి ఇక్కడ రిజల్ట్ ఇచ్చేస్తాను. సో ఇప్పుడు నేను ఇన్పుట్ తీసుకున్నాను, ఒక ఫంక్షన్ రాసేసాను, నా టాస్క్ కంప్లీట్ చేయడానికి అక్కడి నుంచి వచ్చే అవుట్పుట్ని ప్రింట్ చేస్తాను. సో ఇది ఫంక్షన్ కాలింగ్. మరి ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఫంక్షన్ని డిక్లేర్ చేయాలి, డిఫైన్ చేయాలి కదా. సో ఇక్కడ డిఫైన్ చేస్తాను చూడండి. డిఫైన్ ఫంక్షన్ నేమ్ ఏం రాశాను, ఎరే డిఫరెన్స్ అని రాశాను కదా. అండ్ ఇక్కడ తీసుకునే ఎరేస్ ఏంటి, నేను సేమ్ వేరియబుల్స్ తీసుకున్నా ప్రాబ్లం లేదు. సో ఫంక్షన్ని తీసుకున్నా. సో ఫంక్షన్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనకు వచ్చే టాస్క్ ఏంటంటే సింపుల్. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, నేను రిటర్న్ ఏం చేయాలి, అలాంటి పేర్స్ ఎన్ని ఉన్నాయో రిటర్న్ చేయాలి. మరి అలాంటప్పుడు నాకు ఒక కౌంటర్ కావాలి కదా. సో కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నాను. ఇప్పుడు నుంచి ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. సో ఎలా స్టార్ట్ చేయాలి, ఇప్పుడు అరేస్లో మనం త్రూ అవుట్ వెళ్ళడానికి లాజిక్ ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి. సో వాడు ఇచ్చిన ప్రాబ్లమ్నే మనం తీసుకుందాం. వాడు ఇచ్చిన ప్రాబ్లం ఏంటో ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 1 5 3 4 2 అని ఇచ్చాడు. 1 5 3 4 2 అంటే ఇక్కడ చూడడం నేను రాస్తున్నాను 1 5 3 4 2. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది నేను చెప్పడం కోసం అనమాట. సో 5 ఇచ్చాడు, ఇక్కడ 2 ఇచ్చాడు. సో డిఫరెన్స్ 2 రావాలి. ఇప్పుడు మనకి ఇంకా ఎన్ వాల్యూ అవసరం లేదు, ఎందుకంటే ఎన్ ఫార్వర్డ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు 1 ని 5కి కంపేర్ చేస్తాను, 1 3తో కంపేర్ చేస్తాను, 1 4తో కంపేర్ చేస్తాను, 1 2తో కంపేర్ చేస్తాను. సో ఫస్ట్ ఎలిమెంట్ని అన్ని రిమైనింగ్ ఎలిమెంట్స్తో కంపేర్ చేస్తున్నాను. సో నేను ఫస్ట్ ఎలిమెంట్ని సెలెక్ట్ చేయడానికి ఒక ఫర్ లూప్ యూజ్ చేయాలి. అలాగే ఫస్ట్ ఎలిమెంట్తో రిమైనింగ్ ఎలిమెంట్స్ని కంపేర్ చేయడానికి నేను సెకండ్ ఫర్ లూప్ కూడా యూజ్ చేయాలి. సో 2 ఫర్ లూప్స్ రిక్వైర్మెంట్ వస్తుంది. పైన ఫర్ లూప్ ఏం చేస్తుందంటే ఫస్ట్ టైం ఎలిమెంట్ని తీసుకుంటుంది, మిగతా వాటిని కంపేర్ చేయడానికి సెకండ్ ఫర్ లూప్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ 1తో కంపారిజన్ అయిపోయిన తర్వాత నాకు అవుట్పుట్ వచ్చిన తర్వాత 5తో కంపేర్ చేయాలి. సరే 5 ఆల్రెడీ 1తో కంపేర్ అయిపోయింది కాబట్టి నేను బ్యాక్కి వెళ్ళాల్సిన రిక్వైర్మెంట్ లేదు, నేను ఎప్పుడు ఫార్వర్డే వెళ్తాను. 5ని 3తో కంపేర్ చేస్తాను, 5ని 4తో కంపేర్ చేస్తాను, 5ని 2తో కంపేర్ చేస్తాను. సో మళ్ళీ సెకండ్ టైం మెయిన్ ఫర్ లూప్ రన్ అయింది. సో సబ్ ఫర్ లూప్ అనేది మళ్ళీ రన్ అయింది. నెక్స్ట్ 3 అనేది మెయిన్ ఫర్ లూప్ అయితే 4తో కంపేర్ చేయడం, 2తో కంపేర్ చేయడం అనేది సబ్ లూప్ అవుతుంది. సో ఇలా
2 ఫర్ లూప్స్ యూజ్ చేసి నేను ఈ కంపారిజన్ని కంప్లీట్ చేయాలి. సో దానికోసం ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ ఫర్ లూప్ రాద్దాం. ఫస్ట్ ఫర్ లూప్ ఏంటంటే ఫర్ ఐ ఇన్ రేంజ్, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఇండెక్స్ అనేది ఎప్పుడు 0తో స్టార్ట్ అవుతుంది కదా. సో 0, నాకు ఎర్రే ఎంత ఉందో తెలియాలి కాబట్టి దానికి యూజ్ చేసే ఫంక్షన్ ఏంటి, లెంత్ ఆఫ్ ఏఆర్ఆర్, అంతే కదా. లెంత్ ఆఫ్ ది అర్రే వరకు వెళ్తుంది ఫర్ లూప్. సో ఫస్ట్ ఐని ఏం చేస్తామంటే, ఈ ఐది ఎందుకు యూజ్ అవుతుందంటే లిస్ట్ ఐటమ్స్ని ఆర్ లిస్ట్ డేటా ఐటమ్స్ని మనం సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ అయ్యింది. నెక్స్ట్ ఈ ఫర్ లూప్ అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే ఇంకో ఫర్ లూప్ రాస్తాం. ఇక్కడ జే రాస్తాను, జే ఇన్ రేంజ్. ఎక్కడి నుంచి అంటే ఐ తర్వాత ఎలిమెంట్ని కదా కంపేర్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఇప్పుడు 1 అయింది అనుకోండి, 5, 3, 4, 2 అని ఎలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాల్యూ 1 అయింది, ఇప్పుడు జే వాల్యూ అవ్వాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అంటే ఐని జేతో కంపేర్ చేస్తాను, J+1తో కంపేర్ చేస్తాను, J+2తో కంపేర్ చేస్తాను, J+3తో కంపేర్ చేస్తాను. అది ఒకసారి అయిపోతుంది. మళ్ళీ రిపీటెడ్లో ఐ ఇంక్రీజ్ అయినప్పుడు ఐ వాల్యూ ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఏమవుతుంది, జే వాల్యూ నెక్స్ట్ నుంచి స్టార్ట్ అవ్వాలంటే ఐ ప్లస్ పొజిషన్ నుంచి స్టార్ట్ అవ్వాలి, +1 పొజిషన్ నుంచి. కాబట్టి జే వాల్యూ ఏమవుతుందంటే ఇక్కడ 0 నుంచి స్టార్ట్ చేయకూడదు, మనం I+1 నుంచి స్టార్ట్ చేయాలి. అంటే ఐ తర్వాత ఎలిమెంట్ నుంచి కంపేర్ చేసుకుంటే చాలు మనం. అంటే ఎక్కడి వరకు వెళ్ళాలి, లెంత్ ఆఫ్ ది అరే కామన్ కదా, ఎందుకంటే మొత్తం అరేని మనం చేస్తున్నాం ఐ తర్వాత వాల్యూ నుంచి. ఇప్పుడు లూప్ రన్నింగ్ ఓకే, మరి ఎలా కంపేర్ చేస్తామో మనం ఇఫ్ యూజ్ చేస్తాం. ఇఫ్లో అండ్ ఇప్పుడు చూడండి ఏఆర్ఆర్ ఐ అంటాం ఫస్ట్, మైనస్ ఏఆర్ఆర్ జే అంటాం. సో ఎప్పుడైతే ఈ రెండింటి డిఫరెన్స్ కే అయ్యిందో అప్పుడు నేనేం చేయాలి, ఇలాంటి పేరు ఒకటి ఉందని చెప్పాలి కదా. సారీ ఇక్కడ నేను కాలం ఇవ్వలేదు, అందుకే ఎర్రర్ చూపించింది. సో ఇక్కడ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ +1 అవుతుంది అనమాట. లాస్ట్లో ఏం చేయాలి, మనం కౌంట్ని రిటర్న్ చేయాలి. కాబట్టి ఫంక్షన్లో రిటర్న్ కౌంట్ అంటాం. సో ఆ కౌంట్ వచ్చి ఏమవుతుందంటే ఇక్కడ రిజల్ట్స్లో స్టోర్ అవుతుంది. కానీ ఇక్కడ ఒక మనం మిస్టేక్ చేసాం, అదేంటంటే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి ఇచ్చిన అవుట్పుట్ అంటే 1, 5, 3, 4, 2 కదా. 1కి 5కి డిఫరెన్స్ లేదు, 1కి 3కి డిఫరెన్స్ ఎంత, -2. కానీ ఇక్కడ కే వాల్యూ ఎంత, 2 అని ఇచ్చాం. ఇక్కడ -2ని 2తో కంపేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే -2 అనేది నాట్ ఈక్వల్ టు అవుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఎర్రర్ వస్తుంది. యాక్చువల్గా ఇది ఈక్వల్ పేరే, కరెక్ట్ పేరే, కానీ ఇది రావట్లేదు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే వైస్ వెర్సా కూడా చేయాలి. అంటే ఏంటంటే గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్ ఈజ్ ఈక్వల్ టు రెండు కంపేర్ చేసుకోవాలంటే మ్యాక్సిమం టైం మినిమం, మినిమం టు మ్యాక్సిమం. అప్పుడు ఏం యూజ్ చేస్తామంటే ఆర్ ఫంక్షన్ యూజ్ చేసి ఇప్పుడు ఏం చేస్తామంటే ఏఆర్ఆర్ ఆఫ్ జే మైనస్ ఏఆర్ఆర్ ఆఫ్ ఐ అంటే ఈజ్ ఈక్వల్ టు కే. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏఆర్ఆర్ ఆఫ్ ఐ అనేది 1 అయింది, ఏఆర్ఆర్ ఆఫ్ జే అనేది 3 అయింది. 1 - 3 చేసినప్పుడు -2 వచ్చింది, లేదా 3 - 1 చేసినప్పుడు 2 వచ్చింది. ఇక్కడ మనం ఈక్వలైజ్ అవ్వకపోవచ్చు, కానీ ఇక్కడ ఈక్వలైజ్ అయింది. ఆర్ ఫంక్షన్ అంటే ఏంటి, రెండిట్లో ఏ ఒక్కటి ట్రూ అయినా తీసుకుంటుంది. అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఇది డైరెక్ట్ సబ్ట్రాక్షన్ని డిఫరెన్స్గా మార్చడానికి మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఆర్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాం అన్నమాట. సో ఆల్రెడీ మీకు ఆర్ ఆపరేటర్ గురించి తెలుసుంటే ఈజీగా అయిపోతుంది. ఓకే, సో ఇంతే మన ప్రోగ్రామ్. మీరు కరెక్ట్గా చూసినట్టయితే మ్యాక్సిమం చాలా ఈజీ ప్రోగ్రామే. ఆల్ యూనిట్ డూ ఇస్ మీ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉందో మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. సో రన్ చేసి చూస్తున్నాను ఒకసారి. సో ఇక్కడ ప్రాబ్లం అడిగింది ఇన్పుట్స్, నేను వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ ఇస్తున్నాను. 5 స్పేస్ 2 అని ఇచ్చాను. సో 5 అనేది ఎందులోకి వెళ్తుంది, ఎన్లోకి వెళ్తుంది, 2 అనేది కేలోకి వెళ్తుంది. నెక్స్ట్ వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ ఏంటో ఒకసారి నేను చూస్తాను. 1, 5, 3, 4, 2. ఓకే, సో 1 స్పేస్ 5 స్పేస్ 3 స్పేస్ 4 స్పేస్ 2 ఎంటర్ కొడితే మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, 3 అని వచ్చింది. సో అబ్జర్వ్ చేశారా, వాళ్ళకి కావాల్సిన అవుట్పుట్ 3, మనం ఇచ్చిన అవుట్పుట్ 3. ఫర్ ఎగ్జాంపుల్ వాడు క్వశ్చన్లో ఇచ్చింది చూసారు కదా, ఏంటి 1, 2, 3, 4 అయితే ఇంటర్వెల్ డిఫరెన్స్ 1 ఉంటుంది. అప్పుడు ఎన్నిసార్లు వస్తుందో చూద్దాం. ఓకే, సో సేమ్ కోడ్ నేను రన్ చేస్తున్నాను మీకోసం. ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది, ఇన్పుట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, 4 ఎలిమెంట్స్ ఇచ్చాడు, డిఫరెన్స్ 1 అన్నాడు. సో 4 స్పేస్ 1 ఇచ్చాను. ఇప్పుడు 1 స్పేస్ 2 స్పేస్ 3 స్పేస్ 4 ఇచ్చాను. అవుట్పుట్ ఏమొచ్చింది, 3 వచ్చింది. ఎందుకు వచ్చింది, డిఫరెన్స్ ఇక్కడ 1కి 2కి డిఫరెన్స్ 1, 2కి 3కి డిఫరెన్స్ 1, అలాగే 3కి 4కి డిఫరెన్స్ 1. సో ఎన్ని టైమ్స్ వచ్చింది, 3 టైమ్స్ వచ్చింది కాబట్టి అవుట్పుట్ 3.
సో ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎనీ ఎలిమెంట్స్ ఇన్ ద అరే టార్గెట్కి ఈక్వల్ ఎన్నిసార్లు అయిందంటే 3 టైమ్స్ అయింది. సో మీరు ఈ ప్రోగ్రామ్ తీసుకుని మీరు కావాలంటే మీరు డిఫరెంట్ ఇన్పుట్స్ని ఇస్తూ మీరు ఈ ప్రోగ్రామ్ టెస్ట్ చేయొచ్చు. అండ్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఏం చేస్తారంటే ఒకసారి కోడ్ని స్టడీ చేసి మీ ఓన్గా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. అంతేగాని లైన్ బై లైన్ చూస్తూ టైప్ చేయొద్దు. వన్స్ మీరు సాల్వ్ చేసిన తర్వాత కంపారిజన్ చేసుకోండి, ఎర్రర్స్ ఎక్కడ ఉన్నాయి, లేదంటే సింటాక్స్ ఎర్రర్స్ చేశారా, ఎటువంటి ఎర్రర్స్ చేసినా మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇలా ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయడం అండ్ కోడ్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం వన్ బై వన్ మనం అడ్వాన్స్ కోడింగ్లో డిఫికల్టీ లెవెల్ పెంచుకుంటూ డే 15 వచ్చేటప్పటికి హై లెవెల్ ప్రోగ్రామ్స్ చేద్దాం. సో ఐ హోప్ మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. సో డెఫినెట్గా మన యూట్యూబ్ ఛానల్ ఎంసీఎంకి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు యాప్టిట్యూడ్లో కోడింగ్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను అడగచ్చు, కామెంట్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా నన్ను రీచ్ అవ్వాలంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఆల్రెడీ 1K ఫాలోవర్స్ ఉన్నారు మనకి. సో పేజ్ నేమ్ వచ్చేసి మిడిల్ క్లాస్ మోహన్. అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాం, మీరు అక్కడ డైరెక్ట్గా వచ్చి నన్ను కాంటాక్ట్ కూడా అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ప్రిపరేషన్ ఫర్ TCS. సీ యూ. బై బాయ్.